హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ న్యూస్ ఛానల్. చాలామంది అంటున్నారు లైక్ ఆర్ యూ ఇన్ ఫేవర్ ఆఫ్ టోటలీ ఓన్లీ హస్బెండ్సా, అంతేగాని లా అన్నది ఈక్వల్గా లేదా? లా ఈక్వల్గానే ఉంది, కాకపోతే అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే హస్బెండ్ ప్లస్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ ఫేస్ అవుతున్న కష్టాలని చూసి హరాయించుకోలేక, లేకపోతే హరాయించుకున్నా దాని గురించి నోరెత్తలేక మనసులో మదన పడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళెవ్వరూ కూడా ఈ ఇష్యూస్ మీద వాయిస్ రైజ్ చేయడానికి సిద్ధంగా లేరు, లేదా అందుకోసమే హస్బెండ్ కానీ అతని తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇన్ని కష్టాలు పడుతున్నారు అన్న ఉద్దేశంతో కొంచెం ఈ వైపు కూడా చూడటం జరిగింది. వాళ్ళందరికీ చిన్న సమాధానం, ఆడపిల్లలు ఇంతకంటే ఎక్కువ కష్టాలు పడుతున్నారు రాదర్. అందుకే చాలామంది అంటున్నారు ఎప్పుడైనా అబ్బాయిలు వాళ్ళు కష్టపడితే ఒక 5% 10% ఉంటారు, కానీ ఆడపిల్లలు ఎక్కువగా కష్టపడతారు కదా. నిజమే, ఆడపిల్లల గురించి మాట్లాడటానికి చాలామంది ఉన్నారు. బట్ ఎట్ ది సేమ్ టైం ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ యాంగిల్. ఆడపిల్ల పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళో ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత ఆ హస్బెండ్ కారణాలు ఏవైనా సరే ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పేసి ఆ అమ్మాయిని డిజర్ట్ చేస్తే పిల్లల్ని, ఆ పిల్ల మెయింటెనెన్స్ కోసం కోర్టుకు వస్తుంది. యూనో దేనికి వస్తుంది తెలుసా? నాకు నా ఇద్దరి పిల్లలకి నెలకు 5,000 10,000 ఇస్తే మేము మా జీవనాన్ని గడుపుతాము, మా తిండి మేము తింటాము, పిల్లలకి పోషణ భారం చూసుకుంటాను అని చెప్పేసి అర్థిస్తూ ఆ పిల్ల కోర్టుకి ఎక్కితే నెంబర్ కావటానికి, ఆ అమ్మాయి వేసిన మెయింటెనెన్స్ కేసు నెంబర్ కావటానికి 1 నెల రోజులు ఎంతో పడుతుంది. నెంబర్ అయిన తర్వాత హస్బెండ్కి నోటీస్ ఇస్తారు. ఆ హస్బెండ్ రావడానికి 1 నెల 2 నెలలో పడుతుంది, 3 నెలలు. ఈ లోపల హస్బెండ్ వచ్చిన తర్వాత లాయర్ని పెట్టుకుంటానంటాడు, రీకన్సిలియేషన్ అంటారు, 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి వేసిన ఇంటరిమ్ మెయింటెనెన్స్ మీద లేదా మెయింటెనెన్స్ పిటిషన్ మీద కౌంటర్ వేస్తా అంటాడు, మళ్ళీ 1, 2, 3 వాయిదాలు, ఇంకో 3 నెలలు అవుతుంది. ఫైనల్గా ఆ అమ్మాయి వేసిన పిటిషన్ మీద వాదోపవాదాలు పూర్తయి ఆర్డర్స్ ఇచ్చేసరికి 1 ఏడాది పైన అవుతుంది. ప్లస్ కొన్ని కోర్టు వాళ్ళు ఏదైనా ఆర్డర్స్ ఇచ్చారనుకోండి, ఆ మెయింటెనెన్స్ ఇవ్వటానికి వాళ్ళు ఇబ్బంది అవుతుంది. నాకు తెలిసిన ఒక కేసులో హస్బెండ్ని భార్యకి ఇద్దరి పిల్లలకి 3,000 రూపాయలు ఇవ్వమంటే ఆ 3,000 ధైర్యంగా పోని అనే కన్వీనియంట్గా ఇవ్వటం మాట అటుంచి, ఆ 3,000 నాకు ఎక్కువ అవుతే నేను ఇవ్వలేను, నేను హైకోర్టుకి వెళ్తాను, అప్పీల్ వేయండి అని అంటే, ఆ లాయరు హైకోర్టు అప్పీల్ అంటే అతన్ని డిస్కరేజ్ చేయడానికి, హైకోర్టు అప్పీల్కి వెళ్ళడానికి 50,000 అవుతుందంటే పర్వాలేదంటే నేను ఇస్తాను, కానీ ఆ 3,000 మాత్రం నా భార్యకి పిల్లలకి ఇవ్వను, వీ విల్ గో టు హైకోర్టు అంటాడు. హైకోర్టుకి వెళితే హైకోర్టు స్టే ఇస్తుంది. ఆ స్టే మళ్ళీ 6 నెలలు 1 ఏడాదో జరుగుతుంది. 1 నెల రోజుల పాటు అంటే ప్రతి నెల నువ్వు ఇచ్చే డబ్బుతోటి నేను నా ఇద్దరి పిల్లలు తిండి తింటాము అని కోర్టుకు వచ్చి దేవిరిస్తే, ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఇంటర్మ్ మెయింటెనెన్స్ కోసం ఇస్తే ఆ పిల్ల ఆత్మహత్య చేసుకోవటమో లేదా వ్యభిచారంలోనో వెళ్ళటమో కాకుండా ఇంకేం చేయగలదు చెప్పండి. సో అందుకోసమని ఖచ్చితంగా స్పీడీ రిలీఫ్ కావాలి ఇంటర్మ్ మెయింటెనెన్స్కి సంబంధించినంత వరకు. అందుకే సుప్రీంకోర్టు, ఈ దేశంలో ఉన్న అన్ని హైకోర్టులు ఏమన్నాయంటే, మ్యారేజ్ డిస్ప్యూట్ కాకపోతే, పిల్లల పెటర్నిటీ డిస్ప్యూట్ కాకపోతే మేయర్ అఫిడవిట్ చూసి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి, వితౌట్ డిస్కషన్ ఆ అమౌంట్ పే చేయాలని కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, కానీ అల్లుడి నోట్లో చేరేటట్టుగా లా ఉంది, చట్టాలు ఉన్నాయి. అన్లెస్ అందుకోసమే నా రిక్వెస్ట్ ఏంటంటే, హస్బెండ్స్కి కారణాలు ఏమన్నా కావచ్చు, ఇంటరిమ్ మెయింటెనెన్స్ని మీరంతటి మీరు వాలంటీర్ చేస్తే, ఆ పిల్ల ఎక్కువ అడగచ్చు, దట్స్ డిఫరెంట్ యాంగిల్, కానీ మీరు సంపాదించిన దాని ప్రకారం మీకు ఇవ్వాలనుకున్నది ఇమీడియట్గా వాలంటీర్ చేసి, 100 కావచ్చు, 1000 కావచ్చు, 4,000 కావచ్చు, 10,000 కావచ్చు, మీరు వాలంటీర్ చేస్తే కోర్టు మిమ్మల్ని దబాయించి మీ కాలర్ పట్టుకుని మీ గొంతు నొక్కి మీరు పే చేయాల్సిందే, పే చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటావు అని ఆర్డర్ ఇవ్వకుండానే మీ అంతటి మీరు విశాల హృదయంతో ఆలోచించి అంటే విడిగా ఉండటానికి కారణాలు ఉంటే దట్స్ డిఫరెంట్ యాంగిల్, కనీసం మెయింటెనెన్స్ అన్న ఇస్తే బాగుంటుంది. ఆ మెయింటెనెన్స్ కోసం రోజుల తరబడి నెలల తరబడి పిల్లల్ని వేసుకుని కోర్టుల్లో కూర్చునే ఆ ఆడపిల్లల మొహంలోకి చూసే ధైర్యం లేక గిల్టీగా ఫీల్ అవుతున్నాం మేము కోర్టుకు వెళ్ళినప్పుడల్లా. అందుచేత ప్లీజ్ హస్బెండ్స్, వెన్ ఎవర్ దెర్ ఈస్ అ కేస్ ఆఫ్ మెయింటెనెన్స్ ఫర్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్, డూ కన్సిడర్ to pay some amount according to your status or earning capacity liberally. Okay, thank you.